ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని నూతన ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని చూస్తుందని నెట్లో సర్క్యులేట్ అవుతుంది. ఒకసారి కొత్త జిల్లాలు అనేవి ఏమిటో ఒకసారి చూద్దాం. అవి ఏ ఏ నియోజకవర్గాలు కొత్త జిల్లాల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. పలాస జిల్లా, ఈ జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజం నియోజకవర్గాలు ఉన్నాయి. పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. విజయనగరం జిల్లాలో విజయనగరం, సీపురపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, సుంగూరపుకోట, బొబ్బిలి నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు ఉన్నట్లు తెలియవస్తుంది. అరకులోయ జిల్లాలో అరకులోయ, పాడేరు, జి మాడుగుల నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాకినాడ జిల్లాలో ప్రతిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రాపురం నియోజకవర్గాలు ఉన్నట్టు తెలియవస్తుంది. రాజమండ్రి జిల్లాలో అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. అమలాపురం జిల్లాలో రాజోలు, అమలాపురం, ముమ్మడివరం, పి గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. నరసాపురం జిల్లాలో తణుకు, ఆచంట, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏలూరు జిల్లాలో గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. మచిలీపట్నం జిల్లాలో కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామరు నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. విజయవాడ జిల్లాలో తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, మైలవరం నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. అమరావతి జిల్లాలో పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గైపేట, నందిగామ నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. నరసరావుపేట జిల్లాలో చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, పినుకొండ నియోజకవర్గాలు ఉన్నట్లు తెలియవచ్చింది. గుంటూరు జిల్లాలో తెనాలి, ప్రతిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. బాపట్ల జిల్లాలో రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒంగోలు జిల్లాలో అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండిపి, కందుకూరు నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు,
కనిగిరి నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. నెల్లూరు జిల్లాలో కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. గూడూరు జిల్లాలో సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూలూరుపేట నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు ఉన్నట్లు తెలియవచ్చింది. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు ఉన్నట్లు తెలియవచ్చింది. మదనపల్లి జిల్లాలో పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆదోని జిల్లాలో ప్రత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. నంద్యాల జిల్లాలో శ్రీశైలం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లె, ప్రాణ్యం నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. హిందూపురం జిల్లాలో కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకసిరి నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం ఉన్నట్లు తెలుస్తుంది. కడప జిల్లాలో జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. రాజంపేట జిల్లాలో బద్వేల్, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియరాలేదు. కానీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త కాబట్టి, వైరల్ అవుతుంది కాబట్టి ఈ విషయాలను తెలియజేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ 10 మందికి చూపిస్తుంది.